హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కోడలి కళలు అత్త రుచులు. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి హోమోటైప్స్. హోమోటైప్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి కదండి. ఒకటి వచ్చి హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్, హోమోనిమ్స్. పిల్లలకి అర్థమయ్యేలాగా ఈజీగా ఎలా నేర్పించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే అన్విత, ఇప్పుడు వచ్చేసేసి మనము హోమోటైప్స్ చెప్పుకుందాము. హోమోటైప్స్లో హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్, హోమోనిమ్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి కదా. అందులో నీకు డిఫరెన్స్ తెలియాలని చెప్పి నేను ఇట్లా చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా మన ఇద్దరం కలిసి. ఇప్పుడు నేను నీకు డిఫరెన్స్ ఎలా తెలియాలి అమ్మ, నాకు 3 ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎట్లా ఉండాలనేది మనం ఇప్పుడు ఒక గేమ్ లాగా ఆడుకుందాం. ఓకేనా? నీకు ఇప్పుడు ఏముంది అంటే అక్కడ పైన మనకి ఏమేమి హెడ్డింగ్స్ ఉన్నాయి, ఏమేమి టైప్స్ ఉన్నాయి హోమోటైప్స్లో. హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్, హోమోనిమ్స్. అయితే ఫస్ట్ నువ్వు హోమోఫోన్స్ అనగానే ఒకటి గుర్తుంచుకో, హోమో అనేది అన్నిట్లో కామన్గా ఉంది. ఇప్పుడు తర్వాత ఫస్ట్ దాంట్లో ఏముంది? హోమోఫోన్స్. ఫోన్స్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి వినపడేది సౌండ్సే కదా, అంటే సౌండ్ అంటే ఏంటి? హోమోఫోన్స్ అంటే సౌండ్ సేమ్ ఉంటుందంట. ఓకేనా? సౌండ్ సేమ్ ఉంటుంది కానీ మీనింగ్, దాని యొక్క మీనింగ్ కానీ స్పెల్లింగ్ కానీ డిఫరెంట్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి హోమోగ్రాఫ్స్. గ్రాఫ్స్ అంటే ఏంటి? మన గ్రాఫ్ అంటే రైటింగ్ కదా, గీయటం కదా, గ్రాఫ్స్ గీయటం కదా. సో అప్పుడేంటి? రైటింగ్ అంటే ఏంటి? స్పెల్లింగే కదా రైట్ చేసేది. సో స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది. ఓకేనా? సో ప్రొనౌన్సియేషన్, మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ హోమోనిమ్స్. హోమోనిమ్స్ ఏంటంటే ఇంకా ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ రెండు హోమోఫోన్స్, హోమోగ్రామ్స్లో సేమ్ ఏవైతే ఉన్నాయో ఇట్లా హోమోనిమ్స్లో ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది. కానీ ఈ మూడిటికి కామన్గా ఏంటంటే మీనింగ్ అయితే డిఫరెంట్ ఉంటాయి. మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ కింద కొన్ని నీకు ఇచ్చాను ఇక్కడ. నువ్వు నీకు తెలిసినవి ఏదైనా ఫస్ట్ అన్నీ నీకు రావాలని లేదు, అంటే రోజుకొకటి నేర్చుకుందాం. ఇప్పుడు నీకు ఇందులో ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను కదా, ఇందులో నీకు తెలిసినవి ఒకటి తీసుకో. ఓకేనా? హోమోఫోన్స్ అని కాదు, ఫస్ట్ ఏదన్నా ఒకటి పిక్ చేసుకో, అది ఏ టైప్ ఆఫ్ అనేది ఐడెంటిఫై చేయి. ఓకేనా? ఓకే, లైవ్. ఓకే, అది ఏ టైప్ అనేది నీకు ఎట్లా ఐడెంటిఫై అయ్యింది? అది ఎలా ఉంది స్పెల్లింగ్? ఒకసారి చూపించి నాకు చెప్పు. స్పెల్లింగ్ ఎట్లా ఉంది? స్పెల్లింగ్ ఎలా ఉంది? సేమ్ ఉంది. ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంది కదా. ఎలా ఉంది? లైవ్, లీవ్. సో మీనింగ్ కూడా డిఫరెంట్. ఎట్లా డిఫరెంట్? లైవ్ అంటే ఏంటి? లీవ్ అంటే ఐ లీవ్ ఇన్ హైదరాబాద్ అట్లా చెప్తావు కదా నువ్వు. సో అది దేని కింద వచ్చింది నీకు ఇప్పుడు? అది ఎస్, హోమోగ్రాఫ్స్. ఎందుకు? స్పెల్లింగ్ సేమ్ ఉంది. ఓకే ఓకే, స్టిక్ చేసేసావా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి ఏదో సెలెక్ట్ చేయి నువ్వు. ఐస్ కాదు, అది రెండు సేమ్ సౌండ్ ఉంది కానీ స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంది. మీనింగ్ వచ్చి డిఫరెంట్. ఐ అంటే ఐ యామ్ అన్విత. ఐ అంటే ఐస్. సో ఇక్కడ ఏముంది? ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది. ఐ. ఓకే, ఐ అనేది సేమ్ ఉంది. సో అది దేనికి? ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి మీనింగ్ హోమోఫోన్స్. ఓకే, హోమోఫోన్స్ ఎక్కడుందో అక్కడ స్టిక్ చేయి. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? హోమోనిమ్స్ సంబంధించింది స్ట్రచ్ చేస్తావా? ఓకే, క్రేన్. క్రేన్ అంటే ఏంటి? ఒక బర్డ్. అదే కొంగని క్రేన్ అంటారు. ఇంకొకటి క్రేన్ అంటే హెవీ ఐటమ్స్ని పైకి పుల్ చేస్తే ఉంది కదా వెహికల్, క్రేన్ అనేది. సో ఇప్పుడు అదేంటి? మనకి సౌండ్ సేమ్ ఉంది, స్పెల్లింగ్ సేమ్ ఉంది, కానీ మీనింగ్ వచ్చేసి డిఫరెంట్ ఉంది. సో ఎక్కడ? సో అది ఎక్కడ మనకి ఎక్కడ పెట్టాలి?
హోమోనిమ్స్. దట్ ఈస్ వెరీ గుడ్ అన్విత. ఎట్లా ఉంది నీకు గేమ్ నచ్చిందా? ఏమేమి నేర్చుకున్నాం ఇప్పుడు మనం దీంట్లో? హోమో టైప్స్ నేర్చుకున్నాం. ఎన్ని టైప్స్ ఉన్నాయి హోమో టైప్స్? ఏమేంటివి అవి? ఓకే, వెరీ గుడ్ అన్విత. నీకు అర్థమైందా కాన్సెప్ట్ ఇప్పుడు? వెరీ గుడ్. చూసారు కదండి, ఇది పిల్లలతో రోజు ఈ సమ్మర్లో మనం ఒక యాక్టివిటీ లాగా వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామర్ మర్చిపోకుండా, ఈవెన్ మనం కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాను నేను కూడా ఒక్కొక్కసారి. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు, సో పిల్లలకి కొంచెం ఫన్నీగా ఉండేటట్లు చేద్దాము అని చెప్పి ఇట్లా అయితే నేను క్రియేట్ చేయడం అయితే జరిగింది. మా అన్విత నేను కలిసి తను హెల్ప్ చేసింది నాకు. సో అట్లా చేసామన్నమాట. మేమైతే ఎలా యూజ్ చేసాము, దీన్ని ఎట్లా క్రియేట్ చేసుకుందాము, అక్కడ స్టిక్ చేస్తున్నాం కదా, దానికి అక్కడ మ్యాగ్నెట్ అండ్ పిన్నుతో మేము సెట్ చేసుకున్నాం అనమాట. సో రోజు ఏదైనా రోజుకొక 2 వర్డ్స్ తన చేత చెప్పడానికి ఉంటుంది అని చెప్పి ఇప్పుడైతే నేను మ్యాగ్నెట్స్ తీసుకున్నానండి, ఒక 3 మ్యాగ్నెట్స్. అవి అయితే నేను గమ్ము పెట్టి కూడా స్టిక్ చేసుకున్నాను. యాక్చువల్గా గమ్ము అవసరం లేదు, నేను లోపల ఒక ఐరన్ అనేది పెట్టేసుకున్నాను. బట్ కాకపోతే నేను వీళ్ళని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అట్లా ఐరన్ పెట్టుకొని నార్మల్గా గమ్ము లేకుండా పెట్టేస్తే, నేను రీయూజ్ పర్పస్ కోసమని గమ్ము లేకుండా వాడుకుందాం అనుకున్నాను. అంటే ఆ మ్యాగ్నెట్స్ మళ్ళీ ఎక్కడైనా వేరే చోట కావాలన్నప్పుడు వాడుకోవచ్చులే అని. కాకపోతే మా పాప మా బాబు ఆ మ్యాగ్నెట్స్తో ఆడుతున్నారు. సో వాటి మీద ఉంచట్లేదు కూడా. సో నేను ఇంకా సరేలే ఇట్లా కాదులే అని చెప్పి మళ్ళీ ఆ గమ్ పెట్టి నేను స్టిక్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే నేను మొత్తం కాన్సెప్ట్ అంతా పెన్సిల్తో డ్రా చేసుకున్నాను, ఏమేమి కావాలి, ఎట్లా మెన్షన్ చేసుకోవాలి ఏంటి అనేది. సో వన్స్ నేను పెన్సిల్తో రాసేసుకొని మొత్తం స్టిక్ చేసుకున్నాక స్కెచ్ పెన్స్ పెట్టి వాటిని హైలైట్ చేసుకున్నాను అనమాట. సో బెటర్ అంటే ఏమైనా చేంజెస్ ఉంటే ఫస్ట్ రఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ఫస్టే నేను స్కెచ్ పెన్సిల్స్తో కాకుండా నార్మల్గా పెన్సిల్తో రాసుకున్నాను, స్కెచెస్తో కాకుండాను. ఇట్లా చేసినాక ఇది ఎట్లా అంటే, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, పిల్లలు కొంచెము మర్చిపోతుంటారు. ఇంకా హాలిడేస్ టైంలో మళ్ళీ మనకేంటంటే వీళ్ళు నేర్చుకున్నవే, బట్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇవే కంటిన్యూ అవుతూ ఉంటాయి కదా, కొన్ని మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్పించుకోవడము, ఇదంతా కొంచెం టైం టేకెన్ అయిపోతుంది మళ్ళీ. సో బెటర్ టు కొంచెం రోజు ఇట్లా ఫన్నీగా ఏదైనా తనకి చూపిద్దాము అన్నట్లుగా చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు చార్ట్కి నేను ఏమేమి చేశాను ఏంటి అనేది చూసుకుందాం. నేను ఒక అట్ట ముక్క తీసుకున్నానండి, అదే కార్డ్బోర్డు తీసుకున్నాక నేను ఆ ఎగ్జాంపుల్స్ దగ్గర ఎక్కడైతే సర్కిల్ పెట్టుకున్నానో అక్కడ నేను ఈ ఐరన్వి స్టిచ్ చేశాను అనమాట. సో ఈ ఐరన్ మీద నేను ఆ మ్యాగ్నెట్ పెట్టేసుకుంటే నాకు ఇంకా మ్యాగ్నెట్ కదలకుండా ఉంటుంది. సో ఆ మ్యాగ్నెట్ కూడా తీసుకోవడానికి వేరే ప్రాజెక్ట్కి ఏదైనా అవసరమైతే యూజ్ చేసుకోవచ్చులే, రీయూజ్ పర్పస్ కోసం అని చెప్పి నేను ఇట్లా ఐరన్తో నేను స్టిక్ చేసుకొని నెక్స్ట్ నేను పేపర్తో కవర్ చేశాను అనమాట. సో ఏంటంటే అప్పుడు ఐరన్ ఏంటంటే ఇక్కడ లోపల ఐరన్ ఉంటుంది కాబట్టి పైన మ్యాగ్నెట్ పెట్టినా కూడా ఐరన్ దగ్గరే స్టిక్ అయిపోయి ఉంటుంది మ్యాగ్నెట్. మనం చేతితో తీస్తే తప్పితే కదలదు కదా. సో అట్లా అన్నట్లుగా నేను ఇది స్టిచ్ చేసుకున్నాను అనమాట. బట్ కాకపోతే నేను తర్వాత ఏం జరిగింది, వాళ్ళ చేత గేమ్ ఆడిపిస్తుంటే దాన్ని ఆ ప్రాసెస్ నేర్పిస్తున్నప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఆ మ్యాగ్నెట్ మీదే ఉంది. సో ఇట్లా కాదులే అని చెప్పి నేను ఇంకా దాన్ని గమ్ము పెట్టి అంటించేసేసాను. సో అది బయటికి రాకుండా కొంచెం బాగుంది. బట్ మీరు ఇట్లయినా చేసుకోవచ్చు, లేకపోతే గమ్ పెట్టైనా కూడా అంటించేసుకున్నా సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు చూసారా, ఐరన్ అనేది కదలకుండా ఉంటుంది. ఇట్లాంటి రింగ్స్ ఉంటాయి బయట మనకి అవైలబిలిటీలో. అట్లా మ్యాగ్నెట్ పెడితే మ్యాగ్నెట్ ఏంటంటే కదలకుండా ఉంటుందన్నమాట. నేను అలా అనుకొని నేను ఇలా 3 ఐరన్ రింగ్స్ తీసుకొని అటాచ్ చేశానండి ఆ వుడ్కి, కార్డ్బోర్డ్కి. నెక్స్ట్ ఏం చేశానంటే ఆ కార్డ్బోర్డ్ మీద ఇంకో కార్డ్బోర్డ్ స్టిక్ చేశాను అనమాట. ఎందుకంటే గట్టిగా ఉంటుంది, కొంచెం వుడ్ లాగా తొందరగా ఇరగకుండా ఎక్కువ రోజులు వస్తుంది మనకి. నాకు అట్లా అనిపించి నేను నెక్స్ట్ ఇంకొక కార్డ్బోర్డ్ కూడా దాని మీద స్టిక్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇవి ఈ కార్డ్బోర్డ్స్ వచ్చేసి మనకి లైనింగ్స్, మనము ఏదైనా బట్టల షాప్స్లో లైనింగ్స్ అవి తీసుకుంటుంటాం కదా, అక్కడ వాళ్ళ దగ్గర అయితే ఉంటాయండి. మనకి ఈజీగా కావాలంటే ఒక 4-5 అడిగితే వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు.
నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చార్ట్ ఉంది కదా, హోమో టైప్స్కి సంబంధించింది, హోమోగ్రాఫ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్. ఆ చార్ట్ని మనము ఆ కార్డ్బోర్డ్కి అంటించుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎట్లా అటాచ్ చేసుకున్నాను ఏంటి అనేది. ఈ కార్డ్బోర్డ్ ఉంది కదా, దానికి లోపల పెట్టేసేసి దానికి కావాల్సిన ఎడ్జెస్లో నేను ఫోల్డ్ చేసేసుకున్నాను. ఎడ్జెస్ అంతా ఫోల్డ్ చేసేసుకొని మనకి ప్లాస్టర్ పెట్టేసేసి ప్లాస్టర్తో మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తున్నాను చూసారా నీట్గా. ఫస్టే అయితే స్కెచెస్తో రాయలేదండి నేను. ఓకే, ఇట్లా అటాచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఏం చేశానంటే మొత్తము ఓకే ఫస్ట్ తిప్పేసుకొని మొత్తం ప్రాపర్గా వచ్చిందా లేదా నాకు కావాల్సినట్లు, అండ్ మీన్స్ ఏమైనా మిస్ అయిందా లెటర్స్ అటు పక్కకు కానీ ఇటు పక్కకు కానీ జరిగినాయా ఏంటి అని చూసుకోవాలి. మనం చూసుకొని ప్రాపర్గా ఆ ఫోల్డింగ్ అనేది నీట్గా పెట్టేసేసుకొని ఇట్లా చూస్తున్నారు కదా పైన కింద నేను అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు నేను గమ్ పెట్టి నేను అదంతా అంటించేసుకుంటాను అనమాట, స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ అండి బోర్డు ప్రిపరేషన్, పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమ్మర్లో ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలకి మనము సిలబస్ చూసుకొని యాక్టివిటీ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఈసారి నుంచి చూడాలి మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఏంటో. చూసారా ఐరన్ పెట్టాను కదా నేను, ఇప్పుడు ఇవి పెట్టాను, అవి కింద పడకుండా అట్లా ఉండిపోతాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే పిల్లలు ఆడుతున్నారని చెప్పి నేను తర్వాత గ్లూ పెట్టి అంటించడం అయితే జరిగింది. ఇప్పుడు మనం అంటించేసుకున్నాక కూడా నేను మళ్ళీ పిల్లలతో కదండి కొంచెం అందుకని ప్లాస్టర్ కూడా వేసేసాను. 4 సైడ్స్ ప్లాస్టర్ అంటించేసేసి బోర్డుని నీట్గా క్లియర్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే షైనీ టేప్ ఉంటుంది కదా, ఆ షైనీ టేప్తో నేను రోస్ కాలమ్స్ ప్రాపర్గా అంటించుకున్నాను అనమాట. స్కెచ్ పెన్తో గీయకుండా ఇట్లా షైనీ టేప్ యూజ్ చేస్తే కొంచెము నీట్గా కనపడుతుంది. సో అట్లా సేమ్ టైం పేపర్ కూడా చినగకుండా ఉంటుంది కదా అని చెప్పి మధ్యలో అట్లా చినుగుతుంటుంది కదా, సో టేప్ ఉంటే ఏంటంటే తొందరగా చినిగే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి మనకి. సో ఇట్లా రోస్ కాలమ్స్ ప్రతి కూడా ఈ టేప్తో డివైడ్ చేసుకున్నాను అనమాట. ఇవి ఎంతో ఉండవండి, 10 రూపీస్ ఉంటాయి. చైనా బజార్లో తీసుకొచ్చుకున్నాను నేను. 10 రూపీస్ కన్నా ఎక్కువ ఉండవు, 10 to 15 రూపీస్ ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది, బాగున్నాయి ఈ టేప్స్ అయితే. ఇలా క్రాఫ్ట్ వర్క్స్కి పనికొస్తాయని చెప్పి నేను తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేసుకున్నాను. ఇవి చాలా నాకు యూస్ఫుల్ అనిపించింది ఈ టేప్స్ అయితే. ఇలా లైన్స్కి కానీ లేకపోతే దేనికైనా డెకరేషన్స్ కానీ బాగున్నాయి అన్నమాట. ఓకేనా, ఇట్లా మనం మొత్తం చేసుకున్నాక చివర్లో మనం స్కెచ్ పెన్ పెట్టి మనం ఏదైతే చార్ట్ ప్రిపేర్ చేసుకున్నామో దాని మీద మనం హైలైట్ చేసుకుందాము స్కెచ్ పెన్తో. ఫస్ట్ అయితే నీట్గా రోస్ కాలమ్స్ని అరేంజ్ చేసుకోవాలి. అంతే అండి, మన హోమో టైప్స్ చార్ట్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసేసి మనము ఈ బ్యాక్ సైడ్ ఏంటంటే మళ్ళీ పిల్లలు లేపుతుంటారు కొంచెము, అది కూడా చూసుకోవాలి మనం జాగ్రత్తగా. ఇట్లా ఉంది కదా స్టిక్స్, ఇంకో కొన్ని రోజులకి ఈ స్టిక్కర్ ఇవన్నీ కూడా లేచిపోతాయని చెప్పి మళ్ళీ నేను ఆ బ్రౌన్ టేప్ పెట్టి కూడా మొత్తం వెనకాల కవర్ చేసుకున్నాను తర్వాత. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మనకి ఐరన్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇవి ఉన్నాయి కదా మనకి స్టిక్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అన్విత నేను చూపించాము కదా కొన్ని వర్డ్స్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అవి అయితే చిన్నవి మనం వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి, ఆ వెడ్డింగ్ కార్డ్స్ మీద మనము ఏమేం కావాలి ఏంటి అని చెప్పి రాసుకోవాలి. ఇవైతే నేను తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత బోర్డు మీద హైలైట్ చేసుకున్నాను అనమాట వర్డ్స్. ప్రతి వర్డ్ కూడా హైలైట్ చేసుకొని ఇట్లా చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవడం అయితే జరిగింది. మీకు చెప్పాను కదా, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ కింద కొన్ని వర్డ్స్ అయితే పెట్టాము. ఆ ఎగ్జాంపుల్స్ కింద పెట్టిన వర్డ్స్ని మనం ఇప్పుడు ఇంట్లో ఏదైనా వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి, మోస్ట్లీ నేను వెడ్డింగ్ కార్డ్సే యూజ్ చేసుకుంటాను. సో అవి నాకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకొని వాటికి పిన్ కొట్టేసేసాను అనమాట.
ఈ పిన్ కొట్టడం వల్ల ఏంటంటే ఆ మ్యాగ్నెట్కి మనం పెట్టినప్పుడు స్టిక్ అయిపోతాయి. సో మనము రీయూజ్ పర్పస్ కోసం వాళ్ళకి ఇప్పుడు ఆ ఒక 1 ఎగ్జాంపుల్ అయిపోయింది, తర్వాత ఇంకొక కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఇంకొకటి పెట్టుకోవచ్చు. సో మనం డైలీ ఒక 2 వర్డ్స్ డైలీ ఒక వర్డ్ నేర్పించినా కొంచెం వాళ్ళకి మర్చిపోకుండా ఒక మీనింగు తెలుస్తుంది, ప్రొనౌన్సియేషను తెలుస్తుంది కదా వీటితో. సో యూజ్ఫుల్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. అంతేకాదండి, ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.